మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మంచి కథలు హై క్వాలిటీతో ప్రతి ఒక్కరూ చదువుకుంటూ వీక్షించేటట్లుగా తయారు చేయబడతాయి. ఈ కథ పేరు నిజమైన జోస్యం. ఈ కథలో సూక్ష్మంగా ఆలోచిస్తే అది నిజమేననిపిస్తుంది. అటువంటి ఒక కథ గురించి చెబుతాను. ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. అతనికి ప్రపంచంలో నా అనేవారు ఎవరూ లేరు. అందుచేత అతను ఆ గ్రామంలో ఉండే అమాయకులకు జోస్యం చెప్పి పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు, శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టి వర్జ్యం వగైరాలు చెప్పి తన పొట్టను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. నిజానికి అతనికి జ్యోతిషం అంతగా రాదు. కాని అతను చెప్పేవి ఎప్పుడన్నా దారితప్పి నిజమవుతూండటం చేత గ్రామంలో చాలామందికి అతని మాటేందు విశ్వాసం ఉండేది. ఒకరోజు ఉదయం సోమశాస్త్రి అనే బ్రాహ్మడు జ్యోతిష్కుడికి ఎదురుపడి ఇవాళ నా యోగం ఎలా ఉన్నది అని అడిగాడు. జ్యోతిష్కుడికి ఏమి చెప్పటానికి పాలుపోక కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు అన్నాడు. ఆ మాట మనస్సులో ఉంచుకుని శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో రామశాస్త్రి అనే మరో బ్రాహ్మడు సోమశాస్త్రి వద్దకు వచ్చి బయలుదేరవయ్యా, పక్క గ్రామంలో షావుకారుగారింట సంతర్పణ దానము జరుగుతున్నది, త్వరగా పోదాం పద అని తొందర చేశాడు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పిన మాట సోమశాస్త్రికి గుర్తువచ్చింది. ఆ రోజు ఉన్నూరిలో కరణంగారింట వ్రతం జరుగుతున్నది. రామశాస్త్రి చెప్పే ప్రక్క ఊరి షావుకారింట సంతర్పణా సంభావనలను గురించి ఎవరూ అనగా వినలేదు సోమశాస్త్రి. అందుచేత సోమశాస్త్రి రామశాస్త్రితో నేనివాళ రాలేనులే అన్నాడు. రామశాస్త్రి ఒక్కడే పొరుగురికి పరుగున వెళ్లాడు. సోమశాస్త్రి కరణంగారింటికి వెళ్లి వ్రతం చేయించి వారిచ్చిన 2 అణాల దక్షిణా పుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలానికి రామశాస్త్రి పొరుగురి నుంచి తిరిగివచ్చి నేను చెప్తే విన్నావు కాదు, షావుకారుగారింట బ్రహ్మాండంగా విందు జరిగింది. బ్రాహ్మలందరికీ తలా ₹1 ఇచ్చి బట్టలు పెట్టారు, నీకు ప్రాప్తం లేదు అన్నాడు. సోమశాస్త్రి గుండెలో రాయి పడ్డట్టయింది. తను కూడా రామశాస్త్రి వెంట వెళ్లి ఉంటే తనకు కూడా భోజనము, దానము, బట్టలు ముట్టేవి. జ్యోతిష్కుడు తనను ముంచేశాడు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు అని అన్నాడుగా. అతను చెప్పిన మాట విని షావుకారుగారింటికి వెళ్లలేదు. ఆ కోపంతో సోమశాస్త్రి గ్రామ న్యాయాధికారి గారింటికి వెళ్లి, అయ్యా, మీరు మన ఊళ్ళో ఉండే జ్యోతిష్కుణ్ణి తక్షణం ఊళ్ళో నుంచి వెళ్లగొట్టండి. అతను చెప్పే జోస్యం అంతా శుద్ధ అబద్ధం. అతని మాటలు నమ్మి నేను ఎంతో నష్టపోయాను అంటూ తనకు జరిగిన నష్టం తెలిపాడు. గ్రామ న్యాయాధికారి జ్యోతిష్కుణ్ణి పిలిపించి, తెలిసి తెలియని జోస్యం ఎందుకు చెప్పావు? నీ మాట నమ్మి ఈ బ్రాహ్మడు చాలా నష్టపడ్డాడటగదా అన్నాడు. జ్యోతిష్కుడు క్షణంపాటు భయపడ్డాడు. కాని తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ధైర్యంగా, నేనేమీ అబద్ధం చెప్పలేదు మునసబుగారు, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చునన్నాను. ఇవాళ ఆ బ్రాహ్మడికున్న యోగం అదే జరిగింది కూడాను అన్నాడు. నీ మాట విని రామశాస్త్రి చెప్పినది నమ్మక ఈ సోమశాస్త్రి ఆయన వెంట వెళ్లటం మానుకున్నాడు. నీమాట నిజం ఎలా అయింది అన్నాడు న్యాయాధికారి. ఇతరుల మాటలంటే రామశాస్త్రి మాటలేనటండి. నేను చెప్పినవి మాత్రం ఇతరులు చెప్పిన మాటల కిందికి రావు. యోగం ఎవరు తప్పించగలరండి అన్నాడు జ్యోతిష్కుడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమేననిపించింది. సోమశాస్త్రి తెల్ల మొహం వేసి ఇంటికి తిరిగ వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఇందులో అంతరార్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు మనకు కూడా ఎదురవుతాయి. కథ వీక్షించినందుకు ధన్యవాదములు. కథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.